హాయ్ అండి, నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అనమాట. ఈరోజు వీడియో అంటే ఓల్డ్ వీడియో అండి. ఇదైతే న్యూ వీడియో అయితే కాదు. ఇది వీడియో అయితే లాస్ట్ 10 days బ్యాక్ అనమాట. వీడియో అయితే సరే కదా, ఇంకా పోస్ట్ చేద్దాం అనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో వీడియోలు తీయడం అసలు కుదరట్లేదు కాబట్టి ఇంకా ఓల్డ్ వీడియోలు ఉంటే అవే పెడుతున్నాను అనమాట. ఇంకొక 2 వీడియోలు ఉన్నాయండి, అవి కూడా పోస్ట్ అయితే చేసేసిన తర్వాత ఇంకా న్యూగా అయితే వీడియోలు అయితే ఏ రోజులాగా ఆ రోజు అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ముందుగా అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అంటే మేము మా యాక్టివిటీస్, మా ఇంటి దగ్గర మేము ఎలా ఉంటాము అనే విధానం మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా లైక్ ఇస్తే ఇంకా యూట్యూబ్ వాళ్ళు అనేది మన ఛానల్ని ఇంకా ఎక్కువగా మందికి రీచ్ అవ్వడానికి ప్రమోట్ చేస్తారనమాట. దాని గురించి అయితే లైక్ ఇవ్వండి అని అడుక్కుంటూ ఉంటాము. ప్లీజ్ అండి, లైక్ ఇవ్వడంలో మీకు పోయేది ఏమీ ఉండదు. ఆస్తులు పోవు, అంతస్తులు పోవు, అలా అనేసి మాకేమి కోట్లు వచ్చేవు. లైక్ ఇవ్వడం వల్లనే మా గుర్తింపు ఇంకొంచెం మందికి వెళ్తుంది అనమాట. దాని గురించి అయితే లైక్ ఇవ్వండి అనేసి అంటున్నాను అనమాట. ఇక్కడ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇడ్లీ అయితే టిఫిన్ అయితే ఇడ్లీ వేసిందండి సాయి అయితేనే. నేనైతే టిఫిన్ అయితే వేయలేదు, సాయి వేసింది ఇడ్లీ అయితే. నెక్స్ట్ అయితే రేషన్ అయితే వచ్చిందనమాట. కోట రేషన్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత దేవుడికి పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే కటింగ్ అయితే ఇవి చేసి పెట్టుకోవాలి. అవి చూసుకుని కటింగ్ అయితే మీకు చూపించారనమాట. డైలీ వర్క్ అనేది డైలీ ఉంటుంది కదా, ఎప్పుడు ఇదేనా చూపిస్తాం అని అనకండి. అలా అనుకుంటే ఇంకా వీడియోస్ అయితే ముందుకు వెళ్ళవన్నమాట. ఏ రోజు చేసినా సరే ఆ రోజు కొత్తగానే ఉంటుంది కాబట్టి ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేయాలి కాబట్టి ఏ రోజు మేము చేసే పని ఆ రోజు మీకు చూపించాలి కాబట్టి ఇంకా మేము రోజు చేసేదే డైలీ వ్లాగ్లు అనేది ఇంకా ఏముంటాయి, ఇంకా మేము చేసుకునేది మేము కనపడడం, మా పనులు కనిపించడం ఇలాగే ఉంటాయి కాబట్టి డైలీ వ్లాగ్ అనేది ఇలాగే ఉంటాయి. ఇంకా వీడియో అయితే అలా రన్నింగ్ అవుతూ ఉంది. మనం అయితే కొంచెం మాట్లాడుకుందాము. నా పర్సనల్ విషయాలు అయితే కొంచెం మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్లో అనింది. ఇంకా నెక్స్ట్ అయితే నాకు 2 పిల్లలు అని చెప్పాను కదా, సాయి, కిరణ్, ఇద్దరు కూడా. సాయి ప్రసన్న అమ్మాయి పేరు అయితే 23 years, చంద్రకిరణ్ 21 వచ్చాయండి వాడికైతే. దీనికి 23 వచ్చాయి. ఇంకా సాయికి అయితే 17వ సంవత్సరంలోనే వచ్చినాయి అనగా మ్యారేజ్ అయితే చేశాను దగ్గర బంధువుల అబ్బాయితోనే. 5 years అయితే అయ్యింది మ్యారేజ్ అయ్యి. ఇంకా పాప ఒక బాబు దానికైతే. ఇంకా కిరణ్ అయితే 10th కరోనా బ్యాచ్లో కొట్టుకుపోయాడు అనమాట. అంటే పాస్ అయ్యాడని అర్థం, కొట్టుకుపోయాడు అంటేని. ఇంకా అలా ఉండిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళడానికి కిరణ్కి అయితే చదువు మీద ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువ అండి. ఇంకా వాడికి బుర్ర అంటే నెలలో పోడకుండా పుట్టేసిన బుడ్డోడు అనమాట అదే వాడైతే. దాని గురించి అయితే వాడికి కొంచెం సరిగ్గా ఎదగకుండా పుట్టిన వాళ్ళని ఇంకా వాడికి దేనికి కూడా ఇంట్రెస్ట్ చాలా తక్కువ. ఇంకా వాడికి అయితే డ్రైవింగ్ ఫీల్డ్ అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. వాడు ఏదైనా నడిపేస్తాడండి, చిన్న వయసు అయినా సరే. లారీ నడుపుతాడు, టెంపో నడుపుతాడు, బస్సు నడుపుతాడు, ఆటో నడుపుతాడు, కారు నడుపుతాడు, వ్యాన్ నడుపుతాడు. ఇంకా ఆల్మోస్ట్ వెహికల్ అన్నీ నడుపుతాడు. ఒక విమానం, హెలికాప్టర్ తప్పించి, ట్రైన్ తప్పించి. ఇంకా ఇలా అయితే ఇంకా లైఫ్ అయింది. జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట పిల్లలు ఎదుగుతుంటూనే. కిరణాందు రాకముందు వరకు చాలా కష్టపడ్డానండి. కిరణాందు వచ్చిన తర్వాత అయితే కొంచెం పర్వాలేదు. వాడు 9th class మానేసిన తర్వాత 10th అయితే సపరేట్గా కట్టాడనమాట. కట్టి 10th అయితే కరోనా బ్యాచ్లో అయితే పాస్ అయ్యాడనమాట. ఎందుకు అలాగా 10th వరకు చదివించకుండా కట్టించారు అని అంటారేమో. నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నానని చూసి నా కొడుకైతే చదువు అయితే మానేసాడండి. చదువు మానేసి వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయమంటారు కదా, అలా అనేసి ఇంకా నాకైతే కొంచెం వాడు హెల్ప్ చేయాలి, అమ్మ ఒక్కతే కష్టపడుతుంది అన్న ఒక్క ఉద్దేశంతో డైలీ 300 రూపాయలు కాబట్టి కూలి పనికి వెళ్ళేవాడు అనమాట. కరెంటు పనిచేసి అతని దగ్గర కరెంటు పని వస్తుంది, లేబర్ కింద కూడా ఉంటాడనేసి అలా అయితే వెళ్ళాడనమాట. వాళ్ళు అయితే కొంచెం సరి చేయలేదంటే తను సరిగ్గా నేర్పించకపోవడంతో మళ్ళీ ఏం చేయాలి అలా ఇలా అనేసి పాపం తాపి పనిలోకి హెల్పర్ కింద వెళ్ళేవాడు. ఏళ్ళు అయితే పుళ్ళు పడిపోయాయండి, ఏడ్చేసేవాడు సాయంత్రం వచ్చేటప్పటికి.
వాడిని చూసి నేను ఏడ్చేదాన్ని. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లోడు అయ్యానకాడు. ఇంకా దాని గురించి వాడు ఏడుస్తూ ఉంటుండే ఇప్పుడు కూడా ఎమోషనల్ అయిపోతున్నాను. వాడు ఎప్పుడు ఏడ్చిన బాధ అయితే నాకు ఇంకా గుర్తుండింది. ఇంకా అలా కాదు, ఇంకా పిల్లోడిని ఇటు కాకుండా చేసేస్తున్నాను నేను, అది ఇది అనేసి ఇంక నేను చాలా బాధపడి ఇంకో విధంగా చూద్దాం అనేసి చుట్టాల దగ్గరికి అయితే పని నేర్పుతారనేసి వాళ్ళకున్న పనిలోనే కొంచెం ఎక్కువ లెవెల్ ఉన్న పని అనమాట. అదైతే ఆ పనికి పంపితే వాళ్ళు కూడా ఏమి నేర్పించలేదండి. ఇంక వెనక్కి వచ్చేసాడు మళ్ళీని. ఇంక నేను చూడకుండా కూడా ఉండలేకపోయాను అనమాట. దాని గురించి అయితే వాడు కూడా ఇంక వెనక్కి వచ్చేసాడు. అమ్మ ఉండలేకపోతుంది అనేసి వాడు ఉండలేకపోతున్నాడు అనేసి ఇంక వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంకా ఎలా పట్టుకున్నాడో తెలియదండి. ఇసుక ర్యాంపులు ఎక్కువ ఉంటాయి మాకైతేనే, గోదావరి దగ్గర కదా రీచ్లు. ఇంకా దానిలో అయితే క్లీనర్ కిందకి వెళ్ళాడు. అదే డ్రైవర్ పక్కనే క్లీనర్ ఉంటాడు కదా, ఆ క్లీనర్ కిందకి వెళ్ళి లారీ అందిపుచ్చుకున్నాడు ఫస్ట్ అయితేనే. తర్వాత ఆటో నేర్చుకున్నాడు. అలా డ్రైవింగ్ ఫీల్డ్లో జాయ్ అన్నీ నేర్చేసుకున్నాడండి. అటు చిన్న వయసులోనే నేర్చేసుకున్నాడు లారీ నడపడం కూడాను. ఇంకా అలా అయితే వాళ్ళ లైఫ్ అని జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా అలా వెళ్తూ ఉండగా ఇంకా మన జగనన్న ప్రభుత్వంలో అయితే ఇసుక ర్యాంపుల్లోనూ చాలా మటుకు మూసేశారు కదండి. ఇంకా అలా ఇసుక లారీలు అనేది మూలన పడిపోయి పిల్లోడికి ఎలాగ లారీ అనుభవం ఉంది కదా, డ్రైవింగ్ ఫీల్డ్ చేస్తున్నాడు కదా అనేసి మేము ఒక తప్పు పని అయితే చేసామన్నమాట. తప్పు పని అని ఎందుకంటున్నానంటే మీకు ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు తీసుకున్న కార్ అయితే మేము ఆ తప్పు పని చేసేటప్పుడే తీసుకుంటే కరెక్ట్ అయ్యే ఉండేది. కానీ మేము తప్పుగా అయితే మన ఆటో అయితే తీసుకున్నాము. ఆటో తీసుకున్నాక అస్సలు తిరగలేదండి. ఆటో కిరాయిలు అస్సలు తిరిగేది కాదు, ఓన్లీ కిరాయిలకే వెళ్ళేది. ఓన్లీ తిప్పడానికి అయితే అసలు రోజు జనం ఎక్కరు. ఎందుకంటే మాకు ఆర్టీసీ లైను, తిరిగే లైను, హైవే కదా ఇది, రాజమండ్రి ఇలా తణుకు తాడేపల్లిగూడు వెళ్ళే లైను. ఇంకా ఎక్కువ ఆర్టీసీ ఉంటాయి, గంటకు 2-3 తిరుగుతూ ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు ఆ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లు ఏం బతుకుతారు. ఇంకా అలాగా కిరాయిలు ఉంటే వెళ్ళేవాడు 3 రోజులకోసారి 4 రోజులకోసారి. ఇంకా అలా ఏమి లైన్ అవుతుంది. ఇంకా అలాగే ఇంటికి వచ్చేదాన్ని. ఏదో సాయం అయితే సాయం ఉంటున్నాడు కదా అనేసి సాయం ఉంటుంది, కొంచెం ఏదైనా పని ఉంటే ఆ పనులు కూడా చూసుకుని నాకైతే హెల్ప్ అయితే చేసేవాడండి. పర్వాలేదు, కిరణ్ ఎదిగి అందొచ్చిన తర్వాత అయితే కొంచెం లెవెల్ అయితే బాగా అయ్యాను నేనైతే. ఇంకా అలా వెళ్తా ఇంకా కొంతకాలం అయ్యేటప్పటికి ఒక 2 సంవత్సరాలు అలా నడిచేటప్పటికి ఇది ఏమీ నడవట్లేదు, అమ్మ కారు కొనుక్కుంటే బాగుంటుంది, మనం ఇది చేస్తూ ఉంటున్నామే కానీ అవ్వట్లేదు అన్న టైం అని. ఈలోగా సాయికి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా పుట్టేశారనమాట. ఇంకా వీడు ఇలా అన్నాడు కదా అనేసి ఆటోతో బేరం పెట్టేసాము. బేరం పెడితే తెలిసిందే కదండి, అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి అంటారు. నిజంగా అక్షరాల నా విషయంలో అయితే కరెక్ట్ అయింది. నేను కొన్న ఆటో కొత్తదైనా సరే నా దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి నాకు 2 లక్షలు బాకీ ఉంది, దాని మీద 1,90,000 బాకీ ఉంది. ఆ బాకీ ఉండటం వలన ఎవడైనా సరే అది కట్టుకుంటాము అంతే, ఇంక చేతికి డబ్బులు అవుతాయి ఇవ్వమనేసారు. అబ్బే అదేంటి, మనం కట్టిన డౌన్ పేమెంటే 35,000 కట్టాను, అది మనకు లెక్క ఉండదు. డౌన్ పేమెంట్ కట్టింది లెక్క ఉండదు, వడ్డీ కింద తీసుకుంటాడు ఫస్ట్ అయితే. ఇంకా దాని గురించి నేను ఖర్చు పెట్టిన దానికన్నా కొంచెం కాబట్టి కొంచెం అన్నీ ఇవ్వాలి కదా అన్నట్టుగా చాలా ఫీల్ అయ్యి చాలా ఇదయ్యాను. ఇంకా అలా కాదు ఇలా కాదు అనేసి ఎంత వస్తే అంతలే అనేసి మా మరిది గారు అన్నాడు. అలా కదే ఇలా అయితే ఇబ్బంది పడిపోతావు, అమ్మేసే ఎంత వస్తే అంతేనే, ఎందుకంటే బజాజ్ మ్యాక్సిమం అండి మేము తీసుకున్న ఆటో, అది దానికి అయితే వాల్యూ లేదు అని అన్నారు. అప్పే అంటారు కదా, దానికి అయితే ఉందంట వాల్యూ అనింది, దీనికి అయితే లేదట. ఎంతో కొంత వస్తే వచ్చింది అనేసి 50,000కి అడిగారు నన్ను ఒకళ్ళు. అడిగితే అంటే మన 1,90,000 కట్టుకుని ఒక 50,000 మనకు చేతి ఖర్చుకి ఇచ్చేలాగనమాట. ఇంకా ఆటో అంతా అయ్యేదాకా కూడా మన పేరునే ఉంటుంది. ఆటో మొత్తం ఫైనాన్స్ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, అప్పుడు మనం తంబేయటమే. అలా అయితేనే ఇంకా దాని గురించి అయితే ఆటో అయితే 50,000 వెళ్తుంది అనుకుంటే కనుక వాళ్ళు రావడానికి 4 రోజులు లేట్ పడుద్దని రావడం మానేశారనమాట. మానేసిన తర్వాత మళ్ళీ అలా అటు ఇటు తిరగగా ఒక వారం 10 రోజులకైతే 40,000 ఇచ్చి మేము తీసుకుంటామని ఒకళ్ళు వచ్చారు. ఏదో లేట్లే వెళ్ళేదల్లా వెళ్తుంది, మళ్ళీ కారు తీసుకున్నాం కదా అది ఇది కట్టలేము అనేసి వాయిదాలు, మరి ఇది 25,000 కట్టాలి కారు వచ్చేటప్పటికి నెలకి, ఇంకా అది ఇది కట్టలేం కదా అనేసి ఇంకేం చేసాము, సరేనా 40,000 తీసుకుని ఆటో అయితే ఈదులో తెలిసిన వాళ్ళ తమ్ముడికి అమ్మేమనమాట.
ఇచ్చేసాము. ఆటో అవుతే అలా అవుతే మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కానీ అది వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మారేడుమిల్లి వెళ్ళినప్పుడు అయితే అది దగ్గరగా 10 మంది ప్రాణాలు కాపాడింది. నిజంగా చెప్పాలంటే అది వచ్చిన తర్వాత ఏ రోజుని కూడా ఫైనాన్స్ కింద ఆటోకి తిరగకపోయినా డబ్బులకి అది ఏ ఇబ్బంది పడలేదు. నెల వచ్చినప్పుడు కరెక్ట్గా దాని డబ్బులు అది కట్టేసుకునేది అనమాట. దాని గురించి అయితే ఇబ్బంది పడలేదనే చెప్తున్నాను నేనైతేనే. మంచిదండి, మహాలక్ష్మి అంటారు కదా, ఒక్కొక్కటి అది అలా అనమాట. సరే కదా అనేసి ఇంకా కార్ తీసుకున్నాము. కార్ తీసుకున్న ఒక నెల అయిన తర్వాతే ఆటో అమ్మామన్నమాట. అది కూడా నడుపుకుంటారు, ఇది కూడా నడుపుకుంటారు అంటే ఒకటి ఉందండి చూసారా, మనం చెప్పడం చాలామంది ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వదిలేస్తాం ఏదైనా. అలా కారు నడిపిన తర్వాత కారు నడిపినాడు ఆటో నడపడం ఎవడైనా సరే, నా కొడుకనే కాదు ఎవడైనా సరే ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాడు ఎవడన్నాను. అలాగే అవుతుందనేసి అమ్మేసాను అనమాట నేనైతేని. ఈలోగా చాలామంది అయితే ఆడదే ఇంకెంత పొగరు అలా ఇలా అంటారు కదా జనం. ఆడదైతే ఏం చేయకూడదండి, మగవాడు ఇన్నన్నా చేసేయచ్చు. ఆడది ఎంత కష్టపడి ఇన్ని బాధలు పడి బెడ్లో పెంచుకున్నా ఆడదాన్ని తక్కువగానే చూస్తారు ఎవడైనా సరేని. అలాగే ఆడది అనేసి చాలామంది నన్ను తక్కువగానే చూశారు. అయినా సరే నేను నమ్ముకున్న దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను ఇంకొకడు ఏదో అన్నాడని బాధపడను, ఎవడేదో అన్నాడని నేను గొప్పగా అనుకోను. నన్ను దేవుడు చూడాలి. మనుషుల వల్ల అసలు ఏమీ అవ్వదు, నాకు తెలిసి అయితే ఏమీ అవ్వదు. మనుషుల వల్ల గడ్డి పరక కదలదు. దేవుడు శివుడు ఆజ్ఞ చేయమైనా కుట్టదంటారు. అలాగే ఏదైనా ఆయన ఆజ్ఞ ఉండాలన్నమాట. అలా అయితే నా లైఫ్ జర్నీ అనేది కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి వాళ్ళనిపించింది. వీడియో రన్నింగ్ అవుతూనే మీతో అయితే కొన్ని విషయాలు పంచుకున్నాను అనమాట. థ్యాంక్స్ అండి విన్నంతకైతే. ఇప్పుడైతే కర్రీ విషయానికి వస్తే కర్రీ అయితే ఏముండాను, క్యాప్సికమ్ వండాను అనమాట. క్వార్టర్ రేషన్ తీసుకున్నాను. ఇంక నెక్స్ట్ అయితే పొద్దున్నే టిఫిన్ వేసుకున్నాను. ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్నాను. బాగానే ఉన్నది. బొడ్డోళ్ళు ఏడుతుంటే సముదాయించాను. కిరణ్కేమో కోడిగుడ్డు పొరట పెట్టాను. నేను అయితే క్యాప్సికమ్ వండుకున్నాను, రైస్ కూడా వండాను. ఇక్కడ చూడండి కొత్త డబ్బాలు అయితే తీసుకున్నాం అనమాట. ఇంట్లో వాడుకోవడానికి పాతి ఓల్డ్ చాలా మటుకు పగిలిపోయి దాని గురించి ఈ రెండంట్లో అయితే మిగిలిపోయినాయి తాగడానికి. అన్నంట్లో క్లీన్ చేసేసింది కానీ సాయి, మా మేనగాళ్ళు మా సాయి అయితే ముచ్చట్లు పెట్టుకున్నారు ఆడినని చెప్పును. ఇంక ఇలా పని చేసుకుంటూ ఉంటే నైట్ 8 అయిపోయింది అనమాట. 8 అయిందనమాట. 8 టైం ఆ టైంకి అయితే ఇంకా నేను మిషన్ దిగలేదు. ఇంకా నేను కుడుతూనే మీతో కొంచెం క్లిప్ అయితే తీద్దామనేసి ఇలా అయితే కొంచెం క్లిప్ తీస్తూ ఇంకా మీతో అయితే నేను వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. ఇది ఒక్కొక్కసారి అయితే నన్ను చాలా తలకాయ నొప్పి పెట్టేస్తుందండి. అంతమాన తెగిపోద్ది అనమాట దారము. చాలా రెమెడీలు చేస్తూ ఉంటారు, అయినా సరే తెగిపోతూ ఉంటుంది. ఇంకేం చేస్తాను, తప్పదు కదా ఒక్కో టైము. ఇంకా అలా అన్నమాట. ఇంకైతే వీడియో ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. మీ కమెంట్ కూడా మాకు ఇంపార్టెంటేనండి. లైక్ ఎంత ఇంపార్టెంటో కమెంట్ కూడా అంత ఇంపార్టెంటే. వీడియో ఎలా చేశానో కమెంట్ అయితే పెట్టండి. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఇంక వాళ్ళ వీడియో అయితే నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటూ ఉన్నానన్నమాట. అనుకుంటూ ఉంటూనే ఇంకా వీడియో అనేది ఎండ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు నేను చెప్పిన నా జీవితంలో కొన్ని విషయాలు అయితే మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను అనమాట. అనుకోవడం కాదు, నాకు కొంచెం ఒక్కొక్కసారి మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, అందుకే షేర్ చేసుకున్నాను అనమాట. విన్నందుకైతే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.